హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఝాన్సీ హోమ్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో బీన్స్ ఉల్లికారం కర్రీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. వీటి కోసం 1/2 kg వరకు బీన్స్ని తీసుకోవాలి. వీటిని అయితే బాగా వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను. బీన్స్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఇందులో ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడయ్యాక 1/2 స్పూన్ ఆవాలు, అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 2 పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. 4-5 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతా బాగా వేగాక ముందుగా తరిగి పెట్టుకున్న బీన్స్ ముక్కలను వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. అలాగే కొద్దిగా పసుపును కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక మొత్తంగా బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్నాక మూత పెట్టేసి బాగా మగ్గనివ్వాలి. ఈ బీన్స్ ఉల్లికారం కోసం ఒక మిక్సీ జార్లో 2 టేబుల్ స్పూన్ల ధనియాలను వేసుకోవాలి. అలాగే కారంకి సరిపడా 4-5 ఎండుమిర్చిని వేసుకోవాలి. అలాగే కొద్దిగా చింతపండుని వేసుకొని కొద్దిగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ అయ్యాక ఇందులోకి 4-5 వెల్లుల్లి రెబ్బలు, అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కల్ని ఇలా కట్ చేసుకొని వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. ఉల్లికారం అయితే ఇలా రెడీ అయిపోయిందండి. బీన్స్ అయితే 80% మగ్గిపోయాయండి. ఇప్పుడు ఇందులోనికి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఉల్లికారాన్ని వేసుకోవాలి. మొత్తం వేసేసాక బాగా కలుపుకొని మరొక 10 మినిట్స్ అయితే సిమ్లో పెట్టి ఉంచుకోవాలి. ఈ ఫ్రెంచ్ బీన్స్ని నార్త్ ఇండియన్ ఫుడ్స్లో ఎక్కువగా యూజ్ చేస్తారు. అలా కాకుండా ఈ బీన్స్తో కర్రీ చేస్తే రైస్ రోటీకి అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్టుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూడండి, బీన్స్ ఉల్లికారం అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ కర్రీ అయితే మా ఇంట్లో వాళ్ళందరూ చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ చేసి చెప్పండి ఎలా వచ్చిందో, టేస్ట్ అయితే ఎలా ఉందో నాకైతే కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.